మనకు ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఎవరు విధవరాలు మాటి మాటికి వచ్చిద్దా? ఎవరి దగ్గరికి వచ్చింది? లూకాసు వార్త 18 అధ్యాయంలో ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పండి. మీ ఎన్నోసార్లు చెప్పాను. ఎవరి దగ్గరికి వచ్చింది? అన్యాయస్తుడు, కఠినుడు. మనుషుల భయం లేదు, దేవుని భయం లేదు. మనుషులు లక్ష్య పెట్టక దేవుని భయం లేదంటే మనుషుల భయం లేదు, దేవుని భయం లేదు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అసలు బిరుదు ఏం బిరుదు ఆయనకి? బిరుదు ఏం బిరుదు? అన్యాయస్తుడు. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో మన క్రియలను బట్టి ఆయన మనకేం చేస్తాడంటే న్యాయము తీరుస్తాడు. ఇతడు అన్యాయస్తుడు. చెప్పండి, ఇతడు ఎలాంటి వాడు? అన్యాయస్తుడు, కఠినుడు. మనుషుల భయము లేదు, దేవుని భయము లేదు. ఇతనిలో మనుషుల భయము లేదు, దేవుని భయం కూడా లేదు. కానీ ఏం చేశాడు? ఆమెను ఉదయం రమ్మంటే ఉదయం వస్తుందంట, మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం వస్తుంది, సాయంత్రం రమ్మంటే సాయంత్రం. ఒకరోజు 3 సబ్జెక్టులు పెట్టాడు. సాయంత్రం కూడా రాగా ఏం చేశాడు తెలుసా? కింద నుంచి పైదాకా చూసి ఉంటాడేమో. 10 రోజులు ఆగిరా, నీ తిక్క కుదురుస్తాను ఉండే అన్యాయస్తుడా, మనుషులు భయం లేనివాడా, దేవుని భయం లేనివాడా అని మనసులో అనుకొని నాకు ఒకడు ఉన్నాడు పైన న్యాయకర్త అనుకొని 10 రోజులకు టెన్షన్గా కరెక్ట్గా 10వ రోజు వచ్చేసిందంట. మరలా ఏం చేశాడంటే 10 రోజులకు వచ్చిన తర్వాత మళ్ళీ రేపు రమ్మని ఉంటాడు. మళ్ళా రేపు కరెక్ట్గా అదే టయానికి వచ్చేసింది. 1 గంట ఆగి రమ్మని ఉంటాడు. ఈమె విసుగు చెందల. ఈమెమో లేదండి, విసుగు చెందల. ఇప్పుడు తాను అన్యాయస్తుడు, కఠినుడు, దేవుని భయం లేదు, మనుషుల భయం లేని వ్యక్తికి ఒకరోజు ఏమనుకున్నాడంటే ఈమెకి ఎలాగైనా నేను న్యాయం తీర్చాలి. స్తోత్రం. ఇప్పుడు ఈమె న్యాయం తీర్చుకునేటట్లుగా చేసుకుందా? అతగాడు న్యాయం తీర్చాడా? బైబిల్లో చూడండి ఒక మాట, 18 అధ్యాయం 7వ వచనాన్ని కొంచెం గట్టిగా చదవండి. 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చుట. లూకా 18:7 వచనములో దివారాత్రులు మనము ఎవరమంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యములో, మనం దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఎవరి చేత? మనము దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుడు మనకు న్యాయము తీరుస్తాడు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. 1 పేతురు 2:23 అంటాడు, తన్ను తాను అప్పగించుకొనెను మనకు న్యాయము తీర్చడానికి. సిలువకి, మరణానికి తన్ను తాను దేవునికి ఏం చేశాడంటే అప్పగించుకున్నాడు. దేవుడు న్యాయము తీరుస్తాడు. ఎలా తీరుస్తాడంటే దేవుడు ఏర్పరచుకొని, నువ్వు ఒంటరివాడు, ఒంటరిదానవు, దిక్కు లేకుండా విడవబడ్డావు, నీ జీవితంలో పెద్దలు నిన్ను నడిపించేవారు లేరు, ఆస్తిని ఆశీర్వాదాన్ని కోల్పోయావు, నీ మంచి సాక్ష్యము నీ జీవితంలో లేదు. దేవుడు అంటున్నాడు, నేను ఏర్పరచుకొనిన వారికి న్యాయము తీర్చునా. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడలారా, దేవుడు మిమ్మల్ని, మీ వ్యాపారాలని, ఉద్యోగాలని, మీ పనులను, మీ భర్తలను, మీ పిల్లలను, మీ యజమానులను, యజమానురాళ్లను దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన న్యాయము తీర్చే దేవుడు. స్తోత్రం. చెప్పండి పక్కన వాళ్ళకి జయించి, దేవుడు న్యాయము తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు న్యాయము తీరుస్తాడు. మేము సేవకుల మీటింగులు టీ బ్రేక్ ఇచ్చేవాళ్ళు. 10 గంటల నుంచి 3 గంటలు 4 గంటల దాకా. 10 గంటలకు ఉదయం పెనాకినికి వెళ్తాను, 10 గంటలకి వెళ్ళి ఉదయం రాత్రి బండికి వెళ్ళిపోతాను హైదరాబాద్కి. పొద్దున్నే దిగి వెళ్ళి స్నానం చేసుకుని 10 గంటలకు మీటింగులో నిలబడతాను, 4 గంటకి అయింది.
ఈ మధ్యలో ఇలాంటి మాటలు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇలా మాట్లాడుకున్నప్పుడు ఈ సేవకులందరూ టీ బ్రేకు, బిస్కెట్ బ్రేకు, మధ్యాహ్నం భోజనం బ్రేక్లో వీళ్ళు భోజనం చేస్తా, టీ తాగుతా, బిస్కెట్ తింటా ఏం మాట్లాడుకుంటారు తెలుసా మరియమ్మ గారు? దేవుడు ఏర్పరచుకున్నవారు అన్నాడు కదా పాస్టర్ గారు ఇందాక. నన్ను ఏర్పరచుకొని ఉంటాడా? నాకు ఈ కార్యం ఉంది, చాలా సమస్యతో నేను పోరాడుతున్నాను, దాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉంటాడా? బాలేవాడివే. ఈరోజు వర్తమానం నీకోసమే. నవ్వుకుంటే ఇట్లా మాట్లాడుకునేవాళ్ళం. మా పిల్లలు ఇలా ఉన్నారు, మా పిల్లల్ని దేవుడు ఏర్పరచుకొని ఉంటాడా? అలాగా ఎంత, అది ఎలా చెప్పాలంటే చిన్నపిల్లల మాటలో గమ్మత్తుగా. అప్పుడు దేవుడు నవ్వుకుంటాడు కదా. నా మాటలను వీళ్ళు పరిశీలించి పరీక్ష చేసి, ఆ మాట 18 లూకా 7 నన్ను చాలా బలపరుస్తుంది. తాను ఏర్పరచుకొనిన వారికి స్తోత్రం, తాను న్యాయము తీర్చడా. పరీక్షలు రాసిన మీ బిడ్డల కొరకు ఈరోజు ప్రతిష్ఠ ఇయ్యండి. నా దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక.